మన గ్రామంలో ఏం చేస్తున్నటువంటి గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున మన గ్రామంలో స్వామివారికి ప్రదోష అభిషేకం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు అభిషేక కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రదోషకాలం కాదు, పొరపాటు పడ్డారు మా స్వామి గారు. లింగోత్సవ సమయాభిషేకం, అది ప్రదోషం అంటే సాయంత్రం కూడా చేసేది. లింగం ఉద్భవించేటటువంటి సమయం ఏ లింగం? జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు నిర్మాల్యాన్ని విసర్జన చేసి శుభసంభావైన పూజలే నిర్మాల్యం దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన నిర్మాల్యం శుభసంభావైన పూజలేదు. ఈ దేహం కనుక దేవాలయంగా భావించినట్లయితే ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడుగా చెప్పుకోవచ్చు. ఈ జీవుడు అనేటటువంటి దేవుడికి రోజు పప్పు కూర పెడుతున్నాం, ఓ రోజు బెండకాయ కూర పెడుతున్నాం, ఒక రోజు ఇంకోటి కూర పెడుతున్నాం, ఒక రోజు మీరు మాంసం కూర పెడుతున్నారు, నేను పెట్టలేదు కానీ ఇంకొక రోజు ఇంకోటి ఎవడో ఏదో పెడుతున్నాడు. ఇన్ని రకాల అన్నాన్ని ఎందుకు పెడుతున్నారంటే లోపల ఉన్న దేవుడికి అర్చన చేస్తున్నారనేటువంటి భావంతో ఈ ముద్దగా రంగానే లోపల వెళ్ళి ఆ కడుపులో ఉన్నటువంటి దేవుడు జీవుడు అనేటటువంటి దేవుడు లేకపోయి వాడు చుట్టుకుంటాడు. అర్థమైందా? జీవో దేవ సనాతన అజ్ఞాన నిర్మాల్యం. నిర్మాల్యం అంటే ఏమిటి అని చెప్పారంటే ఇప్పుడు పూజ చేశాం, అయిపోయింది. రేపు ఉదయానికి ఈ పూజ చేసిన పూలు కానీ అక్షతలు కానీ బిల్వదళాలు కానీ వీటన్నిటి రేపు ఉదయానికి ఏమవుతుందంటే అది నిర్మాల్యం అవుతుంది. సరే, మరలా నిర్మాల్యం అంటే ఏంటి? ఈ జీవుడు నిర్మాల్యం అనేది ఏంటంటే అజ్ఞానము అనేటటువంటి నిర్మాల్యాన్ని వదిలిపెట్టేసి సో అహంకారమైన పూజలేదు ఆయనకే చేస్తున్నారా అన్నట్టుగా. అంటే ఎలా బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి ఏదైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పి ప్రదక్షిణ వేసుకుంటున్నారా? అలాగే చూసే వాళ్ళందరూ కూడా ఏదో అనుకుని శరీరానికి అలంకారం చేసుకుంటున్నారా? అలంకారంతో పాటుగా కొద్దిగా అన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేసుకుంటున్నామా?
ఉంటామో అంతే జాగ్రత్తగా స్వామివారి యొక్క అభిషేకం కూడా నిర్వర్తించవలేను అని చెప్పినటువంటి విషయాన్ని చెబుతున్నాము. కబుర్లు చెప్పుకునే వాళ్ళందరికీ ఇక్కడ విషయం అర్థమైంది, అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రారంభమయ్యేది స్వామివారి లింగోద్భవ సమయంలో అభిషేకం. అసలు లింగోద్భవం అంటే ఏమిటండి ప్రశ్నలు కావాలి ముందు. లింగోద్భవం అంటే ఏంటంటే లింగం ఉద్భవించేటువంటి సమయము అని అనుకుంటున్నాక ఏ లింగం అని అమ్మా? జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం ఎలా ఉద్భవిస్తుంది? ఎలా ఉద్భవిస్తుంది? ఎలా ఉద్భవిస్తుందమ్మా? చెప్తారు ఎలా ఉద్భవిస్తుందంటే ఇంద్రియ నిగ్రహం చేత ఉదయం నుంచి మనం చేసుకుంటున్నటువంటి ఉపవాస దీక్షాగతమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి కన్ను పడిపోతుందేమో అని ఉద్దేశంతో ఎక్కువగా తినకుండా ఆగాం కదా, నోరు నొప్పి పెట్టకుండా ఉంటుందేమో అని చెప్పిన స్వామిని కీర్తించి నిధించి సన్నుతించినటువంటి మన నోరు నొప్పి పెట్టిన తర్వాత మళ్ళీ బదిలీ చేయడం ప్రారంభం చేశారు కదా. వీటన్నిటినీ చేస్తూ 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 వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ నేను చేయగలనయ్యా, నువ్వే నేను నేనే నువ్వు అనేటువంటి స్థితిలో వెళ్ళిపోతాం. అంటే లోపల జ్యోతి అనేటటువంటి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇందాక మన్యాసం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పారంటే నారదుడు రుద్రవర్చ చేయదు అన్నారు. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని అర్చించడానికి పనికిరాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఈ మహాన్యాసకండమైనటువంటి ఎందుకు చెప్పబడుతుందంటే ఇది బోధా